హలో అండి. ఆషాఢ మాసం వచ్చేసింది కదా! గోరింటాకు పెట్టుకున్నారా? నాకైతే ఇది గోరింటాకు అంటే చాలా ఇష్టం. ఆషాఢ మాసంలో అయితే ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలంటారు. ఎందుకో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఈసారి నా చిట్టి తల్లి ఉంది కదా! ఇంకా తనకు కూడా పెడదాం అనుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే బాగా చిన్నగా ఉంది తను. ఇంకా లేతగా ఉంటాయి కదా పాదాలు, ఎందుకు చేతులకి పాదాలకి పెట్టడం అని ఇంకా అప్పుడైతే పెట్టలేదు. ఇప్పుడైతే ఇంకా పెద్దగా అయిపోయింది కదా అని పెడదాం అనుకున్నాను. ఈసారి అయితే కొద్దిసేపు ఒక 1 అవర్ ఉంచి తీసేసాను అంతే. చిన్నప్పటి నుండి కూడా నాకు ఆ మెహందీ కోన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. నా పెళ్లి కాకముందు ఊర్లో ఉన్నప్పుడు ఎక్కడుంటే అక్కడ చెట్లు ఉండేవి, ఎవరింటికైనా వెళ్ళి హ్యాపీగా తీసుకొచ్చుకునేదాన్ని. ఈ సిటీలో మాత్రం గోరింటాకు దొరకడం చాలా కష్టమే. అయితే రీసెంట్ గా నేను బ్లింకిట్ లో ఏమైనా ఆర్డర్ చేద్దామని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో గోరింటాకు కూడా అమ్ముతున్నారు. ఇదైతే పెద్ద ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. ఆన్లైన్ లో కూడా గోరింటాకు అమ్ముతారా అని. ఇంకా నైట్ అయితే తను పడుకున్న తర్వాత మా చిట్టల్లికి అయితే మంచిగా పెట్టేశాను. పొద్దున్న లేచి చూసి ఆయి ఆయి అంటుంది. ఇంకా నేను నా చేతులకు కూడా పెట్టుకుంది చూసి తనైతే నార్మల్ అయిపోయింది. కాసేపటికి ఊరికే వచ్చి చూయించింది అనమాట. బాగుంది అంటే ఇంకా వచ్చి చూపిస్తూనే ఉంది. మరి మీరు గోరింటాకు పెట్టుకున్నారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.